వేదానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతి. దక్షిణాంనాథ శారదా శృంగేరి జగద్గురుల యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సుల చేత ఈ క్రోధినామ సంవత్సరంలో సిద్దిపేట జిల్లా చేరియాల శృంగేరి నగరం సద్గురు భవనంలో అంగరంగ వైభవోపేతంగా తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తక సభ మరియు పరీక్షలు, ముఖ్యంగా ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద పరీక్షలతో పాటుగా స్మార్త పరీక్షలు, శాస్త్ర పరీక్షలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. భారతదేశం చాలా వైదికమైనటువంటిది. సనాతన ధర్మ పరిరక్షకులుగా ఈ ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులు భారతదేశ పురోగతికి సనాతన ధర్మ పరీక్షకులుగా పురుడవిల్లాలని ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ ఈ యొక్క సభకు అనేకమైనటువంటి పోయిన సంవత్సరం ప్రభుత్వాలు, అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వంతో పాటుగా జగద్గురుల యొక్క సంపూర్ణమైనటువంటి సహకారం చేత ఈ యొక్క సభ నిర్వహించడం జరుగుతుంది అని తెలియజేస్తూ స్వస్తి. పార్వతీపతయే హర హర మహాదేవ హర. శ్రీ గురుభ్యో నమః. ఇట్టి కార్యక్రమం గత 3 రోజుల నుంచి వైభవోపేతంగా తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తక సభ అని వేద విద్యార్థులకు 4 వేదాలు ఉంటాయి. ఆ వేదాలు 4 వేదాలకు సంబంధించిన వేద విద్యార్థులకు మన తెలంగాణ ప్రాంతమే కాకుండా ఆంధ్ర ప్రాంతం నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి మన సభ గురించి తెలిసిన వాళ్ళన్ని రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి మేము బయట వ్యాపకంలో ఉండేటువంటి యూనివర్సిటీలో ఎట్లయితే వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారో అదే విధంగా వేద విద్యకు సంబంధించిన సర్టిఫికేట్ను ఈరోజు మేము పరీక్షించి వారికి సర్టిఫికేట్ ఇవ్వదలుచుకునే సందర్భంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఇందులో ఘనాపాఠీలు, క్రమపాఠీలు, మూలాంతం, విభిన్న విధి విధాల అంటే వేదానికి సంబంధించిన విభాగాల్లో పరీక్ష జరుగుతూ ఉంటుందన్నమాట. దానికి సంబంధించి 10 సంవత్సరాల క్రితము తెలంగాణలో ఉండబడే అందరూ వేద పండితులు ఒక సమూహంగా ఏర్పడి మేమందరూ అన్ని రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహించుకుంటున్నారు వాళ్ళ రాష్ట్ర పక్షాన. మనకు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మరి మనం కూడా ఒకటి తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తక సభ పెట్టాలనే ఉద్దేశంతో అందరం పండితులను కలిసి ఒక సభగా ఎంచుకొని ఈ 10 సంవత్సరాల నుంచి దానికి కార్యరూపం దాల్చి 7 సంవత్సరాల నుంచి పరీక్ష రూపంలో దీన్ని తీసుకొచ్చాము. ఒకే ప్రాంతంలో హైదరాబాద్ ప్రాంతంలో 3-4 సార్లు సభలు చేశాము. తెలంగాణ అంతా వ్యాపించాలి, ప్రతి గ్రామాన, ప్రతి ఊరు, మండలంలో అందరికీ వేద విద్య గురించి తెలవాలి, విద్యార్థుల యొక్క వ్యవస్థ తెలవాలి. ఇదే భాగంగా ఎంచుకొని ఈరోజు ఇంత మారుమూల ప్రాంతమైన చేరియాల్లో పెట్టడానికి కారణం ఏంటంటే అన్ని దిక్కుల్లో వేదాన్ని మేము తీసుకొని పోవాలనే ఉద్దేశంతో ఇక్కడ నిర్వహించుకున్నాము. దానికి మా లలితామ శర్మ గారు చాలా ముందుండి ఇక్కడుండే భోజన వసతులు మిగతా అన్ని రకాల వారు మాకు ప్రోత్సహిస్తారని చెప్పారు. అందుకని ఇక్కడ శంకర సదన్లో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకుంటూ ఇలాగే వచ్చే సంవత్సరంలో ముందు ఇంకా ఇప్పుడు మనకు 100 మంది విద్యార్థులు అయ్యారు, 1000 మంది విద్యార్థులు అయ్యేటట్టు వేద పోషణని మేము కూడా తోడ్పడి మా వంతు సహాయం చేయాలని ఈ తపనతో స్టార్ట్ చేసాము. అందుకే భగవత్ అనుగ్రహంతో, ఆ వేదమాత అనుగ్రహంతో తక్కువ సమయంలోనే చాలా 100-200 మంది విద్యార్థులను పరీక్షించే స్థాయికి వచ్చాము. ఇది ఒక 50 లక్షలతో కూడుకున్న ప్రోగ్రాము. దానికి కూడా గవర్నమెంట్ నుంచి సహకారం, మిగతా కొంతమంది మాకు, నేను శృంగేరిలో వేదం చదువుకున్నందుకు వారి అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని అన్ని రకాలుగా అంటే అక్కడ పరీక్షాధికారులని ఆర్థికంగా, తర్వాత వారి సంపూర్ణ ఆశీర్వచనాలతో ఇది పూర్తిగా శృంగేరి పీఠం పక్షాన్లోనే జరుగుతోంది ఈ వేద సభలు. కాబట్టి వారికి కూడా నా మనస్ఫూర్తిగా మా వేదశాస్త్ర సభ పక్షాన, విద్యార్థుల పక్షాన, ఇక్కడ తెలంగాణలో ఉండబడే బ్రాహ్మణ పక్షాన అందరికి కూడా శృంగేరి పీఠానికి సాధారణంగా సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ ఇట్టి కార్యక్రమం సహకరించిన అందరికీ పేరున ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీనికి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కూడా ఇక్కడ ఎవరైతే వేద విద్యార్థులకు పరీక్షించడానికి కొంతమంది పోస్టులో ఉన్నారో వారు కూడా డిప్యుటేషన్ వేయించి పరోక్షంగా వారు కూడా ఎంతో సహకరించారు. ఇందులో చాలామంది పాల్గొన్నారు. అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. సద్గురుభ్యో నమః. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలో గల చేరియాల మండలంలో
సద్గురు సదనంలో గత 3 రోజుల నుండి వేద సభలు, శాస్త్ర సభలు, స్మార్త పరీక్షలు 300 మంది విద్యార్థులతో కలిసి దాదాపు 27 పాఠశాలల నుండి వచ్చినటువంటి విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈరోజు చివరి రోజు కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మా సద్గురు సదనం సభ్యులమందరము కలిసి ఈ కార్యక్రమం అంతా జరిపించాలనే సంకల్పం చేసుకోవడం జరిగింది. దానికి శృంగేరి జగద్గురువుల యొక్క ఆశీస్సులతో పాటు మా ప్రాంతంలో ఉన్నటువంటి మహాత్ముల యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. సద్గురు సదనంలో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలని ఆ భగవత్పాదులైన శంకరులను వేడుకుంటూ ఇంకా ముందు ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసి ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మిక భావాలతో విలసిల్లాలని కోరుకుంటూ మేమందరము వచ్చినటువంటి యొక్క వేద పండితులందరికీ కృతజ్ఞతలు, పెద్దలకు నమస్కారాలు, చిన్నలకు ఆశీస్సులు అందజేస్తూ ఈ కార్యక్రమంలో ఈరోజు మేమంతా పాల్గొని చరితార్థులం అయ్యామనేది అనుకుంటున్నాము. చరితార్థులం అవుతాము కూడా. ఎందుకంటే ఈ ప్రాంతంలో మొదటి నుండి ఆధ్యాత్మిక మార్గం అనేది ఈ ప్రాంతంలో చాలా జరుగుతుంది. ఇటు మదనానంద స్వామి వారి ఆశీస్సులతో ఈ ప్రాంతమంతా శతరుద్రియాలు, నామప్రచారము, ఎన్నో కార్యక్రమాలతో జరుగుతూ ఉన్న ఈ ప్రాంతమంతా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అందరూ బాగుండాలి, సుఖశాంతితో ఉండాలని కోరుకుంటూ విరమిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. సద్గురు సదనంలో గత 3 రోజులుగా అద్భుతంగా అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వేద విద్యార్థులు, అనేక వేదాలకు సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా నడయాడుతుంటే ఎంతో ఆనందంగా, సంతోషంగా అనిపించింది. ఈ సద్గురు సదనం యొక్క లక్ష్యం నెరవేరినట్టుగా మేము భావిస్తున్నాం. ఆదిశంకరాచార్యుల వారు సనాతన ధర్మ స్థాపన కోసం ఈ దేశ మొత్తం కూడా పర్యటించి వాళ్ళు ఈ ధర్మ స్థాపనకు ఎంతో కృషి చేసినారు. ఇటువంటి వేద విద్య విశ్వవ్యాప్తమై అందరూ కూడా సుఖంగా, సంతోషంగా ఉండాలన్నదే దీని లక్ష్యము. ఈ పిల్లలంతా కూడా ఇంకా ముందు వీళ్లకు శిష్యోపశిష్యులు ఇంకా అభివృద్ధి చెంది అనేకమైనటువంటి వేద పాఠశాలలు వెలిసి ఇంకా విద్యార్థులను తయారు చేసి ఈ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇది వేద విద్య అంతా కూడా అభివృద్ధి చెంది అందరూ కూడా ప్రజలంతా సుఖంగా, సంతోషంగా ఉండేందుకు ఆ భగవంతుని ఆశీస్సులతో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ సద్గురు సదనం ఈ కార్యక్రమంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము పేరున అందరికీ కూడా నమస్సులు తెలియజేస్తున్నాం. నా పేరు సిద్ధాంతి లీలాక్షిత్ భరణి శర్మ. మా పాఠశాల పేరు శ్రీ వెంకట సాందీప ప్రవర్తక విద్యాలయము. మేము బండ్లగూడ జాగర్ నుంచి వచ్చాము. ఇక్కడ పరీక్షలు జరుగుతున్నాయి. 4 వేదాలు ఉంటాయి. యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఋగ్వేదము. ఈ 4 వేదాలు ఉంటున్నాయి. మేము కృష్ణ యజుర్వేదము పరీక్ష చేయడానికి వచ్చాము. శాస్త్ర పరీక్షలు కూడా ఉంటాయి అన్నమాట.